ఎఫెసీయులకు రాసినది మనకు తెలుసు. కొలస్సీలకు 3:19 చూడండి. కొలస్సీ 3:19. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. చాలా అమ్మ. మీ భార్యలను ఏం చేయాలంటే అండి? ప్రేమించండి. వాళ్ళు ఏం పెట్టకూడదు? నిష్ఠూర పెట్టకూడదు. నిష్ఠూర పెట్టడం అంటే బాధ పెట్టకూడదు, వాళ్ళని దుఃఖ పెట్టకూడదు, అంతే. వాళ్ళు బాధపడకూడదు వాళ్ళు. అందుకే లోకంలో కూడా సామెత ఉంది. ఏంటి తెలుసా మీకు? తెలీదా? మీకు కూడా నేనే చెప్పాలి. మీకు అంటారు కొంతమంది, ఇంట్లో ఇల్లాలు ఎడుతూ ఉంటే ఏమంటారు చెప్పండి? మంచిది కాదంటారు ఇంట్లో. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది లోకంలో చెప్పిన మాట అనుకుంటాం, కానీ ఇక్కడ బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట కూడా, పురుషులారా మీ భార్యను ప్రేమించండి, కానీ వారిని ఏం పెట్టకూడదు? నిష్ఠూర పెట్టకూడదు. వాళ్ళు బాధపడితే అన్నీ చెడిపోతాయి, వాళ్ళు బాధపడితే అన్నీ బాగుంటాయి. అవునా కదా? వాళ్ళు బాధపడితే ఆ రోజు ఏవి కుదరవు ఇంట్లో. కొంతమంది అంటారు, నేను ఏడిపించలేను, ఇవాళ ఏ పని అవ్వలేదా అంటాడు ఒకడు. ఇంకో, నేను ఏడిపించలేను, ఇవాళ దేంట్లోనూ అనుకున్నట్టుగా ఉండవు, ఏ కూర బాగోదు, అనుకున్నట్టుగా ఉండవు, అన్నీ ఏమీ రావు. కానీ వాళ్ళు నిష్ఠూర పెట్టకుండా చూసుకుంటే ఇంటికి వచ్చేసరికి నీకు ఇష్టమైనవి ఇవన్నీ ఉంటాయి అక్కడ. అంతేకాకుండా మనం జస్ట్ జనరల్గా మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు ఏడుస్తా ఉండకూడదు, ఆడదాన్ని బాధ పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట కూడా ఏంటంటే, వాళ్ళని ప్రేమించండి, కానీ వాళ్ళని నిష్ఠూర పెట్టకండి, బాధ పెట్టకండి, నిరుత్సాహం కలిగేలాగా వాళ్ళని చేయకండి, వాళ్ళని దుఃఖ పెట్టకండి అని చెప్తున్నట్లుగా ప్రియమైన. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, వాళ్ళు బలహీన ఘట్టం, కొంచెం బలహీనులు వాళ్ళు. అది మనం గుర్తెరగాలి. ఎందుకనంటే వాళ్ళు మనకు తెలుసు కదా, ఆదాము మోసపోలేదు, కానీ సాతాను దగ్గర ఎవరు మోసపోయారు? అవ్వమ్మ మోసపోయింది. ఎందుకంటే త్వరగా బలహీనురాలు, ఏదైనా త్వరగా నమ్ముతుంది, ఏదైనా త్వరగా, లేకపోతే ఏమైనా చాలా బాగుంటుంది ఎన్ని చెప్పేసరికి ఆశపడింది. ఇట్లా కొన్ని చాలా విషయాల్లో వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, తొందరపాటుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం వాళ్ళు బలహీనులు. అది శారీరకంగానో, ఆ స్త్రీలు అలాగే మానసికంగా కొంత దృఢమైన వాళ్ళేవాడు. అయినప్పటికీ దేవుని వాక్య ప్రకారం మన పని ఏంటంటే వాళ్ళని ప్రేమించండి, కానీ వాళ్ళని ఏం పెట్టవద్దు అంటుందని దేవుని వాక్యం, నిష్ఠూర పెట్టకండి. సో సాధ్యమైనంత వరకు దేవుని సోదరులరా, మీ భార్యలను మనం ఏం చేయాలంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భార్యను నిష్ఠూర పడకుండా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోవలసిన, ఇది దేవుడు చెప్పినటువంటి మాటగా మనం అర్థం చేసుకుని వాళ్ళని నిష్ఠూర పెట్టకుండా మనం ప్రతి విషయం అలాగని చెప్పి అన్ని విషయాల్లో కూడా నిష్ఠూర పెట్టొద్దన్నామని చెప్పి బాధపడతారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పిన ప్రతి పనిలో మనం వినమని కాదు, కానీ అది ఎంతవరకు మంచిదో దాన్ని కూడా మనం ఆలోచించుకుని ఆ విషయాలే మనం చేయవలసిన వారమై ఉన్నామని ఇక్కడ ఈ లేఖన ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. సో ఆ తర్వాత అంటాడు, అటు భార్యకి చెప్పిన తర్వాత ఇటు భర్తల విషయంలో కుటుంబ విషయం చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అంటాడు మరలా పేతురు భక్తుడు, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణ చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. చాలా ఇక్కడ తుదకు చివరికి ఇంకా ఫైనల్గా వస్తూ ఉన్నాను. ఇంకేమంటాడంటే, అంతకుముందు మనం చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు పౌలు, మనకి పేతురు గారు చాలా విషయాలు చెప్పుకొచ్చి అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అంటాడు, చివరికి మీరు ఫైనల్గా ఎలా ఉండాలని చేయాల్సిన పని ఏంటంటే, మీరందరూ ఏక మనస్కులై. అందరూ అంటే ఇక్కడ మరలా సంఘంలోకి వస్తున్నాడు, సంఘంలోకి వచ్చి సంఘంలో ఉన్నటువంటి మీరందరూ కూడా చివరికి ఏమవ్వాలంటే ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఇక్కడ మరలా మనందరి దగ్గరికి వచ్చేసరికి దేవుడు మనకు చెప్పేటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, మనం అందరం కూడా మనందరి మనసు ఒకటవ్వాలి. ఒక దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, ఒక సంఘంలో మనం ఉన్నాం అని అంటే
ఒక కుటుంబంలో మనం ఉన్నామనేసరికి మనందరూ మనసు ఏమవ్వాలి చెప్పండి? ఒకటే మనసు అవ్వాలి తప్ప తలోదారి అవ్వకూడదు. ఇవాళ కుటుంబాల్లో చూస్తే తలోదారి, ఒకడు 4 దిక్కులుంటే నలుగురు 4 దిక్కులు. అట్లా కుదరదు. మన ఆలోచనకు వచ్చేసరికి ఏమవుతుందంటే మన ఆలోచన ఒకటే అవ్వాలి. ఒక నిర్ణయం తీసుకున్నాం కూర్చుని అంటే కనుక ఆ నిర్ణయం ఒకటే అవ్వాలి. నేను ఒకటి చెప్తే, మీరు ఒకటి చెప్తే, ఇంకోటి చెప్తే ఎలాగుంటుంది అది? ఒక కుటుంబంలో ఏదో కార్యక్రమం చేద్దాం అనుకున్నాం, నలుగురు 4 మాటల మీద కూర్చుంటే ఎలాగవుతుంది? జరగదు కదా. ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుందా? అవ్వదు కదా. ఆ కుటుంబానికి ఏం కలుగుతుంది? చివరికంటే అవమానం కలుగుతుంది. ఎందుకంటే భార్య ఒక గైడ్ లైన్లో వెళ్తుంది, భర్త ఒక లెక్కలో వెళ్తారు, ఇంకొకళ్ళు పిల్లలు ఒక లెక్కలో వెళ్తే మనం అనుకొని చెయ్యాలనుకున్న కార్యం చేయలేం, సక్సెస్ కాదు, అక్కడ విజయం రాదు ఆ కుటుంబానికి. పైపెచ్చు ఆ కుటుంబం అవమానం పాలవుతుంది. అందుకనే ఏదైనా మన కుటుంబాల్లో లేక సంఘంలో ఒక విజయం మనకి కలగాలి అని అంటే గనక, విజయం రావాలి, అవమానం మనకు రాకూడదు, మనం చేసిన పని ఫలించేదిగా ఉండాలి. ఫలించాలి అంటే గనక ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి మనసులు ఏమవ్వాలండి? ఒకటవ్వాలి, ఏక మనస్కులవ్వాలి. ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములు యందు ఒకరు పాలుపడి. ఇక్కడ మళ్ళీ కుటుంబంలోకి, సంఘం అనే కుటుంబంలోకి వచ్చేసరికి ఒకరి కష్ట సుఖాల్లో, వాళ్ళ సుఖంలోనూ ఉండాలి మనం, వారి దుఃఖంలోనూ మనం ఉండాలి. ఉంటూ పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని నసహించుకొని మంచిదాన్ని హత్తుకుని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. చాలా ఇక్కడ మన ప్రేమ, దేవుడు చెప్తున్న సహోదర ప్రేమ అంటే అది సహోదర ప్రేమ ఎలా ఉండాలంటే నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని నసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. అలాగే అంటాడు, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఇక్కడ మనందరి విషయంలో దేవుడు చెప్పాడు మరొకటి ఏంటంటే, ఏంటి ప్రేమ, ఏంటి ఏక మనస్సు అని అంటే కనుక మనందరూ కూడా ఒకరి మధ్యలో ఒకరి యందొకడు అనురాగం ఉండాలి. 2, ఘనత విషయంలోకి వచ్చేసరికి ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. మనం ఒక్కొక్కసారి ఎదుటివాడు చేస్తున్న పనిని మనం చూసినప్పుడు వాళ్ళని ఏమన్నారంటే, మీరు చేస్తున్న పని చాలా మంచిది, మీరు భలే గొప్పగా చేస్తూ ఉన్నారు అని చెప్పి అతన్ని ఘనపరిచే విషయంలో చక్కగా మనకంటే ఎక్కువగా మనము ఘనపరచాలి. కానీ ఎదుటివారు చేస్తున్న పనిని తీసేసినట్లుగా చులకనగా నువ్వు చేసిన పని ఏముందో పెద్ద గొప్ప పని అన్నట్టుగా కాకుండా, ఎదుటివారు ఏదైనా ఒక పని చేసినప్పుడు వాళ్ళు చేస్తున్న పనిని కానీ లేక సమాజంలో ఒక పని చేసినప్పుడు కానీ వాళ్ళు చేస్తున్న పనిని మనం ఘనపరచాలి. నేను చేసిన పని కంటే మీరు చేసిన పనే మంచిగా ఉందండి, ఘనత కలిగింది, మంచి పని చేశారని చెప్పాలి. కానీ మనం ఎలా ఉంటామంటే ఎదట వాళ్ళు చేసినటువంటి పనిని తీసి పడేస్తూ ఉంటాం చాలా తక్కువగా. ఆ పని అదెవడు చేయలేడు, మరి చెయ్యొచ్చుగా, నువ్వు చేయలేవు. కానీ చేసేవాళ్ళకి ఘనతని ఇవ్వడం మానేసి మనము వాళ్ళని చులకన పరిచేవారిగా లేకపోతే వాళ్ళని తక్కువ చేసేవారిగా మాట్లాడతాం. కానీ ఎవరు ఏ పని చేసినా ఆ పనిని బట్టి మన ఎదట వ్యక్తిని మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. ఎందుకంటే ఆ పని నువ్వు చేయలేవు, ఆ పని నీకు చేత కాదు. ఇక్కడ ఉన్న చాలా పనులు నాకు చేత కావు. ఆ కంప్యూటర్ ఆ సిస్టమ్ చూడాలంటే అది నాకు రాదు. ఆ బోర్డు కూర్చున్నావులా ఎక్కడంటే, నేను ఇక్కడ చేస్తున్న పని ఎంతగా ఉందో అక్కడ నువ్వు చేసిన పని కూడా అంతే గొప్పదమ్మని చెప్పి వాళ్ళని గౌరవించగలిగేటువంటి మనసు నాకు ఉండాలి. ఆ కెమెరా నాకు రాదు, నేను పెట్టలేను. ఆ బోర్డు కెమెరా అక్కడ పెట్టి కూర్చుంటామే కానీ నేను కూర్చోరాని అనుకుంటే అవ్వదు. అది కొంతమంది ఇంకో పని చేస్తారు, కొంతమంది మెయింటైన్ చేస్తాం, ఇంకోటి ఏదో చేస్తాం, వంటలు చేస్తాం, ఇంకొకటి. ఇవన్నీ అది ఎవరికి రాదన్నట్టుగా బిల్డప్ ఇవ్వడం కాదు. నీకు చేతనైతే ఆ పని చేయాలి, లేదా ఆ పనులు చేస్తున్న వారిని మనం ఏం చేయాలి? గౌరవించాలి, ఘనపరచాలి. నీకంటే ఎక్కువగా పని చేస్తున్నట్లుగా. కొంతమంది అనుకోవచ్చు,
ఆ వాక్యం చెప్తే ఎవడు కూడా మేము చెప్పలేమండి అక్కడ నుంచి నా మాత్రం అంటారు. అది కాదు కదా. అంటే మాకంటే మీరు మంచి పని చేస్తున్నారు, గొప్ప పని చేస్తున్నారు అని ఎదుటి వారిని గౌరవించగలిగేటువంటి ఆ మనసు. వాళ్ళు ఈవెన్ బయట మనం ఏదైనా ఫంక్షన్ అయితే ఆకులు తీస్తున్న వాళ్ళని చూస్తే వాళ్ళని మనం ఏం చేయాలి? నీకంటే ఎక్కువ ఎందుకంటే ఆ పని చేయడం నీకు చేత కాదు కాబట్టి. నువ్వు చేస్తావా? ఆ పని చేయగలవా? ఒకవేళ చేయగలిగినా నువ్వు చెయ్యవు అది, కానీ నువ్వు చేయలేని పని ఆయన చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని మనం ఏం చేయాలి? మీరు చేసే పని వాళ్ళని ఘనపరచాలి. వాళ్ళు అది ఏం చేసినా సరే. అంటే అందుకే ఘనత యందు ఒకరినొకడు, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. మీరే గొప్ప వాళ్ళండి అంటే మనం ఏమనాలి? మీరే గొప్ప అంటే నువ్వే గొప్ప అనుకోవడం కాదు. అన్ని విషయాలు అది ఏం చెయ్యాలి? మనం చూపించాలి. నిజంగా మీరే గొప్ప అన్నట్లుగా మనం ఏదో పైకి ఏదో మాట అనేస్తే అవ్వదు. మొన్న వారం పాస్టర్ గారు చెప్పారు కదా, ఏంటది? నీ హృదయంలో నువ్వేం తలంచుకుంటావో, నువ్వు లోపల ఏమనుకుంటున్నావు నువ్వు అనుకోకముందు ఎవరో తెలిసిపోతుంది? దేవుడు తెలిసిపోతుంది. అందుకే మనం ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం, అందుకే మనం దీవించబడలేకపోతూ ఉన్నాం. నీ మనసు ఒకటి, నువ్వు మాట్లాడేది ఒకటి, నువ్వు పైకి పెదాలతో మాట్లాడేది ఒకటి, నీ మనసులో ఉన్నది వేరు ఒకటి. వాళ్ళు అనుకున్నారంట ఆ రోజు ఏమని? పాలు తేలిన దేశంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందామో ఏంటన్నీ ఆలోచించుకున్నారు. అవన్నీ దేవుడు తెలిసిపోయి, అందుకే వాళ్ళు రేపు ఏం చేద్దాం వాళ్ళు తెలిసిపోయింది కాబట్టి వీళ్ళకి యుద్ధాలు మొదలవుతాయి, శ్రమలు మొదలవుతాయి, వీళ్ళని అక్కడ తీసుకెళ్ళను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే మనం పైకొకటి నిజంగానే ఏదో పైకి లేదంటే మీరు చాలా గొప్ప అబ్బాయి లేదు మరి మీకంటే మీరే చాలా గొప్ప. నీ కాదు కావాల్సింది ఆ మాటలు కాదు చెప్పుకోవడం. దాన్ని క్రియా విషయంలో వచ్చే ఖచ్చితంగా ఆ వ్యక్తిని నిజంగానే చెప్పాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఎవరు గొప్ప అంటే మేము అనుకోవచ్చు, ఇక్కడ పాస్టర్ గారు గొప్ప అనుకోవచ్చేమో. వాస్తవానికి చెప్పాలంటే మీ అందరూ లేకపోతే ఇక్కడ నేను చేసేది ఏముంది? నా ఉద్యోగం ఊడినట్టే, అంతేనే కదా. మీ అందరూ లేకపోతే నాకు ఉద్యోగం ఎక్కడుంది? నాకు పని ఎక్కడుంది? ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? నా దృష్టిలో మీరే గొప్పవాళ్ళు 100%. ఎందుకంటే మీరు లేకపోతే నాకు పని లేదు, మీరుంటేనే నాకు పని. నాకు ఆ పని చేస్తేనే నాకు జీతం కావాలి కదా పని చేసినోడికి. మీరుంటేనే పని, ఆ పని చేస్తేనే. లేకపోతే ఇప్పుడు నాకు అందుకే అంటారు, ఏదో అంటారు చూసారా, అలాగా ఏదైనా షాప్కి వెళ్తే ఇప్పుడు ఆడు కొన్ని కోట్లు ఎట్టి పెట్టాడు ఇక్కడ జీవిమాలు, నువ్వు నేను వెళ్ళకపోతే ఏంటాడు పరిస్థితి చెప్పండి? మనం వెళితే అందుకే అంటాడు కస్టమర్ దేవుళ్ళు అంటాడు, దోషేస్తాడు నిలువును అనుకోండి. కానీ ఏమంటాడు? కస్టమర్స్. ఆడు ఎన్ని కోట్లు పెట్టినా కస్టమర్ లేకపోతే ఏంటి పరిస్థితి? సో వాడికి ఎవరు గొప్పవాళ్ళు? అలాగే ఆ షాప్ వాడు పెట్టకపోతే మన బతుకేంటి? మనం ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి? మనకు కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయి? సో మనకి వాళ్ళు గొప్ప, వాళ్ళకి మనం గొప్ప. మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఇక్కడ సేవకుడు లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడ ఇది పరస్పరం ఒకరికి ఒకరు గొప్పగా ఎంచుకోవడం అంటే నిజంగానే చెప్పాలి. అది నేను మీకు చెప్పిన మాట నిజమే చెప్పాను నేను. ఎందుకంటే మీరు లేకపోతే నాకు పని లేదు, ఇక్కడ మీరు ఎవరో లేకపోతే నాకు ఇక్కడ పని లేదు. సో మీరు ఉండడం వల్లే నాకు పని కలిగింది కాబట్టి నాకెవరు గొప్ప అంటే మీరు గొప్ప. అంటే ఇలా ప్రతి విషయంలో యథార్థంగానే రావాలి. అది యథార్థతతో ఉన్నటువంటి మాటే మనకు రావాలి. ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీరు లేరు అన్నట్లుగా ప్రతి విషయంలో కూడా ఈ సంఘంలో మీరు లేకపోతే ఈ పని నిజంగా జరగదండి, మీరు ఉండబట్టి ఈ పని జరుగుతుందండి. హార్ట్ఫుల్గా చెప్పాలి. నిజంగా మీరుంటే ఈ పలానా కార్యక్రమాలు బాగా జరుగుతాయండి, మీరుంటే ఇదంతా అంత ఒక క్రమంలో ఉంది. ఎవరైనా అలా బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నట్లయితే నిజంగానే వాళ్ళతో చెప్పాలి మనం. అంతే తప్ప ఆయన వచ్చేదో మీరు గొప్ప అంటే బాగోదని చెప్పేసి మీరు కూడా గొప్ప నాకంటే గొప్ప అని చెప్పి ప్రజలు చెప్తాం కాదు. అదే దేవుడు చెప్తున్న మాట మనకి ప్రియమైన దేవుని పిల్లలారా అంటున్నాడు, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మీయ తీవ్రత గలవారి, ప్రభువును సేవించి నిరీక్షణ గలవారు, ఇంకా మనం ఏం చేయాలంటే మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించుడు కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండండి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. అంటే ఈ అన్ని విషయాల్లో మనలో ఉన్నటువంటి ప్రతి లోపాలు ఎక్కడ మనం సరి చేసుకోవాలో దేవుడు చెబుతూ అంటాడు కదా. ఇంకోటి ఎక్కువగా మిమ్మల్ని హింసించు వారిని
మనం కలిగి ఉండవలసిన మరొక లక్ష్యం, హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. ఎందుకు శపించొద్దు అని తర్వాత చెప్తాను మీకు అంటాడు. అలాగే సంతోషించు వారితో సంతోషించండి, కీడుకు ప్రతి కీడు ఎవరికిని చెయ్యవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి అని చెప్పి ప్రియమైన పిల్లలు దేవుని మాటలు మనకి తెరవిస్తూ ఉన్నాయి. సో మనము ఎవరైనా మనల్ని హింసిస్తే వారి కొరకు మనం ఏం చేయాలంటే అండి, ఎవరైనా ఇబ్బంది పెట్టారో మనల్ని, అది బయటికి కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సంఘంలో కూడా మనం దుఃఖపెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఉండొచ్చు, హింసించేవాళ్ళు ఉండొచ్చు. సో మనం చేయాల్సిన పని ఏంటంట, వాళ్ళని దీవించండి కానీ శపించవద్దు. ఎందుకనండి దేవుడు మనకి ఈ మాటలు చెప్పాడంటే నేను చెప్తున్నాను, మనం ఎందుకు శపించకూడదు అంటే, నువ్వెవరో తెలుసా? ఎందుకు మనం శపించకూడదంటే నువ్వెవరో తెలుసా? ముందు నువ్వెవరో తెలుసుకోవాలి. ఇక్కడ అంటాడు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించండి. అంటే నువ్వెవరు ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్పండి? నువ్వే ఆశీర్వాదానికి వారసులు నువ్వు. అసలు ఆశీర్వాదం ఎవరు? నువ్వే. మరి ఆశీర్వాదం అనేది ఎలా చెప్పిస్తుంది? ఆశీర్వాదంగానే ఉంటుంది ఎప్పుడును, దానికి వేరే పని లేదు దానికి. అది శపించే పని కాదు, అది శపితమైనది కాదు, అది ఆశీర్వాదకరమైనది. అది మంచినీళ్ళు ఉన్నటువంటి ఓట్లో జీవతే మంచినీళ్ళే వస్తాయి, కానీ ఒక బావిలో నుంచి 2 నీళ్ళు వస్తాయా? ఒకే బావిలో ఉప్పు నీళ్ళును ఒకే బావిలో తీపి నీళ్లు ఎప్పుడైనా తోడుకున్నారా మీరు? అయితే ఉప్పు నీళ్ళైనా తోడతాం, లేదా ఆ బావిలోంచి మంచినీళ్ళైనా తోడతాం. కానీ ఒకే బావిలో ఒక రోజు మంచినీళ్ళు వచ్చి, ఒక రోజు ఉప్పు నీళ్ళు వచ్చి ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. అంటే అట్లాగే నువ్వెవరంటే నీవు ఆశీర్వాదం. నువ్వే ఆశీర్వాదం అయినప్పుడు నువ్వు ఇంకా శపించే మాట నీ నోట్లో ఎలా వస్తుంది? రాదు కదా. తీపిలోంచి చేదు రాదు కదా, అలాగే చేదులోంచి తీపి కూడా రాదు కదా. అట్లాగే ఆశీర్వాదంలోంచి శాపం ఎలా వస్తుంది? ఆశీర్వాదంలోంచి శపించడం ఎలా వస్తుంది? రాదు. అందుకని అంటాడు, నీవు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆస్తులకు వారసులం కాదు. అసలు ఆశీర్వాదం అంటే ఒకరు భౌతిక సంబంధంగా ఆస్తులు అనుకుంటే దానికి వాటిని ఆశీర్వదించేదానికే నువ్వు వారసుడు అయ్యావంట. అందుకు పిలిచాడంట దేవుడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నీ వల్ల ఇతరులు ఆశీర్వదించబడతారు. అంటే నువ్వే ఇతరులకు ఎలా ఉన్నావు? నువ్వే దీవెనిగా ఉన్నావు, నువ్వే ఆశీర్వదిస్తావు. అలాంటి నువ్వు ఇతరులను ఆశీర్వదించే స్థానాన్ని నీకు ఇచ్చినప్పుడు ఇతరులను శపించడానికి లేదు, మన నోట రాకూడదు. వాళ్ళని ప్రేమించి వాళ్ళని దీవించండి, కానీ వాళ్ళని శపించడానికి లేదు అని చెప్తున్నట్లుగా మనం ఒక్క విషయం ఎప్పుడు మనం మర్చిపోకూడదు, మనము ఆశీర్వదింపబడిన వారము. హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, మీరు అన్యుల మధ్యలోకి వెళ్ళినా, బంధువుల మధ్యలోకి వెళ్ళినా, లోకం మధ్యలోకి వెళ్ళినా, ఒకవేళ సంఘంలో ఉన్న నీవు గుర్తెరగాల్సిన విషయం ఒకటి ఏంటంటే, నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎక్కడ మనం ఏదో తక్కువ వాళ్ళుగానో ఆర్డినరీ మ్యాన్లుగానో మనం అనుకుంటానికి వీలు లేదు, అనుకోవద్దు కూడా. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు. ఏదో ఆ ఇంటికి వారసులు, లేకపోతే ఇక దీనికి బంగారం డబ్బులకి వారసులు అవుతాను పిలవలేదు. ఆశీర్వాదానికే వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప వాగ్దానం దేవుడి దగ్గర నుంచి పొందుకున్న మనం ఇంకెలా ప్రవర్తించాలో ఒకంత ఆలోచించుకోమని మీకు మనవి చేస్తూ ఉన్నాను నేను. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం త్వరగా ముగిద్దాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై సరిపోతుంది.
ఇక్కడ మనకి దేవుడే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చదివితే కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక అని ఆయన క్రీస్తునందు పరలోక విషయం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీ 1:3 చెప్తున్న మాట ఏంటంటే అండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. చాలా దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఆశీర్వదింపబడిన వాడువా, శపింపబడిన దానవా? నువ్వు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు అని చెబుతుంది దేవుని లేఖనం. సో మనందరం కూడా ఆశీర్వదింపబడిన వారం అనే విషయాన్ని, సత్యాన్ని మనము ఎరగవలసిన వారం అయి ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం అన్న విషయాన్ని ఎవరు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలారా ఈ విషయాన్ని నేను ఎప్పుడూ చెప్పాను కదా, ఒకసారి ఎప్పుడో పెళ్ళిలో చెప్తూ ఉంటాను, నువ్వు ఏదైతే అదే రావాలి తప్ప రెండోది మన నోటంట రాకూడదు. నీవు ఆశీర్వదింపబడిన దానవు కాబట్టి నీ నోట్లో ఎప్పుడు ఏం వస్తూ ఉండాలి? ఎవరిని గురించన్నా, నువ్వు చల్లగా ఉండమ్మా, దేవుడు నేను దీవించును కాక అమ్మా, దేవుడు మీ బిడ్డలను దీవించు కాక అమ్మా, మీరందరూ బాగుండాలమ్మా, ఇవే రావాలి. నువ్వు నాశనం అయిపోతావు అని, నువ్వు రాలిపోతావని చెప్పి అన్నావు అనుకోండి. ఎందుకంటే అది నువ్వు కాదు కదా, నువ్వేంటి? నువ్వు ఆశీర్వాదం మాటలే పలుకుతూ ఉండాలి. ప్రేమ అనేది ఏం చేస్తుంది? ప్రేమ ఏమిస్తుంది? ప్రేమనే ఇస్తుంది తప్ప వేరొకటి ఇవ్వలేదు. అంటే ఎవరి డ్యూటీ, ఎవరి పని వాళ్ళే. మన పని ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, మనల్ని ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు మనల్ని అన్న మాట మీ జీవితాల్లో మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉన్నట్లయితే కనుక మన నోటంట శాపం అనేది ఎప్పుడు కూడా హింసిస్తున్నారా, అయినా దీవించండి అంటున్నాడు. ఎందుకంటే నువ్వు అందుకే పిలిచాడు దేవుడు నిన్ను, నువ్వు అందుకే పిలువబడ్డావు. పైగా ఆశీర్వాదానికి వారసులు. అంత గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని మనం పోగొట్టుకోవడానికి వీలు లేదని మరొకసారి మీకు ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? గత వారం చెప్పుకున్నాం, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, పురుషుణ్ణి యజమానిగా ఎంచుకోండి. పిలిచే విధానంలో, గౌరవించే గౌరవంలో అవి ఎప్పుడు తక్కువ కాకూడదు. అలాగే పురుషులకు చెప్తున్న మాట దేవుడు ఏంటంటే, పురుషులారా మీ భార్యలు బలహీన ఘటమని ఎరిగి ఆమెను సన్మానించి ఏం చేయాలి? మీ ప్రార్థనలకు ఆటంకం కాకుండానట్లుగా జ్ఞానముతో వారితో కాపురం చేయండి. ఇవన్నీ విషయాలు కూడా ఎలా జ్ఞానంతో వస్తుంది? జ్ఞానంతో దేవుని భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. ఆ భయభక్తులు ఉంటే ఆ కుటుంబం ఎలా దీవించబడుతుందో మనం తెలుసుకున్నాం. అలాగే ఈ ప్రతి విషయం ఇటువంటి కుటుంబము, అలాగ కుటుంబం కట్టబడడం వల్ల ఎవరికి మహిమ వస్తుందంటే చివరికి దేవుడికి మహిమ వస్తుంది, దేవుడికి ఘనత వస్తుంది. దేవుడికి ఘనతను తీసుకొచ్చే కుటుంబంగా నువ్వు నేను ఉండాలి. దేవుడికి ఘనత వస్తే ఏమన్నాడు? నీ ద్వారా దేవుడికి ఘనత వస్తే ఏమవుతుంది? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా దేవుడికి ఘనత వస్తే కనుక దేవుడు మళ్ళీ తిరిగి నిన్ను ఘనపరుస్తాడంట. హల్లెలూయా. నీవు హెచ్చించబడాలి అంటే నీ కుటుంబం అట్లా దేవుడి సన్నిధిలో ఉండాలి, అట్లా ఆశీర్వాదకరంగా ఒకరికొకరు మన కుటుంబం కట్టుకోవాలి. మన క్రైస్తవ కుటుంబాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా మనం ప్రజలకు చూపించగలిగేలాగా ఉండాలి. అలాగే మనం ఒకరికొకరు ఎలా ఉండాలంటే, మన అందరి మనసు ఎలా ఉండాలి? ఇక్కడ ఉన్నవారు అందరి మనసు ఏ విషయంలోనైనా ఒక విషయం అనుకుంటే యాక మనసు ఉండాలి. ఎందుకంటే అంటాడు కదా, మనందరం కూడా ఒకే పాత్రలోనిది త్రాగుచున్నాం, ఒకే పాత్రలోనిది మనం తినుచున్నాం. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఒకే బండలో నీరు త్రాగారు, ఒకే మేఘం కింద నడిచారు. అలాగే ఈరోజు కూడా మనందరం కూడా ఒకే రక్తంలో మనం కడగబడ్డాం. మనల్ని కడిగింది ఒకటే యేసయ్య రక్తం. మీ యేసయ్య వేరు, నా యేసయ్య వేరు కాదు.
మనందరం ఒకే యేసయ్య రక్తంలో కడగబడ్డాం, ఒకే పాత్రలోనిది తాగుతున్నాం, ఒకే పాత్రలోనిది మనం భుజిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఇవన్నీ వేరువేరుగా చేస్తే వేరు మనసులు ఉండాలేమో, కానీ అంతా ఒకే దాంట్లో ఒకే పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఉన్నాం, ఒకే ఆత్మ యందు మనం నడుస్తూ ఉన్నాం, ఒకే ఆత్మ మనం నడిపిస్తూ ఉండగా మన మనసులు ఎలా వేరవుతాయి? కాకూడదు. ఆ రోజు అందుకే అంటాడు, ఒకే బండలో నీరు తాగి ఒకే మేఘం కింద నడిచినప్పటికీ అందరూ ఎక్కడికి వెళ్ళలేదు? పాలు తేనెలు కనాను దేశంలోకి వెళ్ళలేదు. అందులో కొంతమంది మనసులు ఏమైపోయాయి? అదే బండలో తాగారు, కానీ ఆ మనసు అందరికీ రాలేదు. అందుకే కొంతమంది పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళలే. ఈరోజు మనం కూడా ఇక్కడ ఒకే పాత్రలోంచి తాగుతున్నాం, ఒకే పాత్రలో భుజిస్తూ ఉన్నాం, ఒకే ఆత్మయందు నడవబడుతూ ఉన్నప్పుడు అటువంటి మనసులు మనకి లేనప్పుడే మన ఆశీర్వాదాలు మనకు దూరం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్న దేవుడి మాట ఏంటంటే మరొకటి, మీరందరూ ఏక మనస్కులై తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరినొకడు సన్మానించుకుంటూ, ఒకరిని గణపరుచుకునే విషయంలో ఒకరినొకడు తనకంటే ఎక్కువగా సన్మానించుకుని, ఇక్కడ మనం ఎవరమైనా సరే ఒకరికొకరు ఒకళ్ళ పరిచర్య, ఒకళ్ళ అవసరత, ఒకళ్ళ పని ఎప్పుడు ఇక్కడ మనకు ఉంటుంది. కాబట్టి ఎవరి పనిని ఎవరిని మనం తక్కువ కాకుండా, ఇక్కడ కష్టపడుతున్న వారిని ప్రతి వారిని, లేక ఈవెన్ వచ్చి కూర్చుంటున్న వాళ్ళని కూడా, ఎందుకంటే కొంతమంది వచ్చి కూర్చుంటే అదొక ఆశీర్వాదం, వాళ్ళు ఏ పని చేయకపోవచ్చు. ఏ వ్యక్తి ఇక్కడ తీసి పడేసుకోవడానికి మనం ఎవరో కూడా లేరు. ప్రతి ఒక్కరూ విలువైన వ్యక్తులే. కాబట్టి ప్రతి వ్యక్తిని మనం గణపరుచుకోవాలి. అది దేవుడు చెప్తున్న మాట ప్రకారం అలా నేర్చుకుంటే మనం ఏమవుతుంది? ఆశీర్వాదానికి వారసులం. కాబట్టి అట్లా మనం ఉండి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదాలని అందిద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచితే. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నాయనా, ఇదిగో నీ లేఖనాలు నేర్చుకోవడానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, నీ వాక్యం అనే అద్దంలో మమ్మల్ని మేము తొంగి చూసుకోవడానికి, వాక్యము అద్దము వంటిది అన్నావు నాయన. ఆ అద్దంలోకి చూసుకున్నప్పుడే మాలో ఉన్న లోపాలు కనపడతాయి. ఈరోజు మేము వాక్యం అనే అద్దంలో మమ్మల్ని మేము చూసుకుంటూ ఉన్నాం. మేము ఎలా ఉన్నామో, ఎక్కడ లోపం ఉందో దాన్ని స్పష్టంగా నీ వాక్యం మాకు చూపిస్తూ ఉంది నాయన. భార్యాభర్తలు ఒకరి పట్ల ఎలా ఉండాలో తెలియచేశావు. సంఘంలో విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలో, ఒకరిని ఒకరు ఎలా సన్మానించుకోవాలో, ఎలా గౌరవించుకోవాలో, గణపరుచుకోవాలో, మీకంటే ఇతరులను ఎలాగ ఎక్కువగా మనం గౌరవించుకోవాలో ఈరోజు నీ సందేశం ద్వారా నేర్పించి మమ్మల్ని అందరినీ ఏక మనస్కులై ఉన్నావు. ఎందుకంటే మా అందరిలో ఉన్నది నీ మనసే నాయన. నీ ఆత్మ మాలో ఉన్నప్పుడు నీ ఆత్మ ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండదు కదా నాయన. అలాగని మేమందరము నీ ఆత్మతో నింపబడిన వారమైతే మాదందరిది ఏక మనస్సు అవుతుంది తండ్రి. అట్టి కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, విన్న వాక్యాన్ని బట్టి మేము ఆచరణలో పెట్టుకుని ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని, అన్ని విషయాల్లో నీవే మాకు తోడయ్యండి నడిపించమని, విన్న వాక్యమును నాయన మాలో ఫలించినట్లుగా విని మేము వదిలేస్తే ప్రయోజనం లేదు, కానీ దాన్ని ఆచరణలో పెట్టుకునే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.